ఓం శ్రీమాత్రే నమ. అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. ఎంతో అందమైన, పొందికైన, తేలికైన పదాలతో సమాజ రీతులను, నీతులను ముత్యాల దండలుగా గుచ్చి మనకు అందించారు శ్రీ బద్దెన గారు తన సుమతి శతకంలో. ఇవి నిత్య సత్యాలు కావుననే ఈనాటికి అజరామరంగా నిలిచి ఉన్నాయి ఆ పద్యాలు. ఈ పద్యం చూడండి. వెలయాలు లేక వేశ్య గుణం ఎటువంటిదో చక్కగా చెప్పారు. కొక్కోకమెల్ల చదివిన చక్కని వాడైన రాజచంద్రుండైన మిక్కిలి రొక్కం బియ్యక చిక్కదురా బాలకాంత సిద్ధము సుమతి. కామశాస్త్రం అంతా పూర్తిగా చదివినవాడైన, మిక్కిలి అందగాడైన, రాజచంద్రుడైన వెలయాలు లేక వేశ్య పూర్తిగా ధనం ఇస్తే కానీ ప్రేమానంద సౌఖ్యాన్ని ఇవ్వదు. వేశ్యకు డబ్బే ముఖ్యం కానీ ప్రేమతో కానీ రూపంతో కానీ పని లేదని కవిగారి భావం. ఇది జగమెరిగిన సత్యమే కదా. ఈ పద్యంలో కకారాన్ని ఎంత అందంగా ఉపయోగించారో చూడండి. కొక్కోకం, మిక్కిలి, రొక్కం, చిక్కదు అనే పదాలు వాడి మనకు ఆహ్లాదాన్ని అందించారు. అలాగే మరో అద్భుత పద్యం చూద్దామా. తడవోర్వక ఒడలోర్వక తడవోర్వక ఎడలోర్వక కడువేగం బడచి పడిన కార్యం బగునే. తడవోర్చిన ఒడలోర్చిన చెడిపోయిన కార్యమెల్ల చేకురు సుమతి. శరీరం శ్రమ చేత అలసిపోతోందని, మిక్కిలి ఆలస్యం అయిపోతోందని బాగా తొందరపడితే కార్యం పూర్తి కాదు, పరిపూర్ణత చేకూరదు, ఎక్కడో లోపం వచ్చును, మళ్ళీ అదే పని చేయవలసి వచ్చును. కానీ ఆలస్యమైన నిదానంగా ఓపికగా శరీర శ్రమను ఓర్చుకొని ఓపిక పట్టినచో చెడిపోయిన కార్యం కూడా పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా ఏ లోటు లేకుండా పూర్తవును. తొందరపడరాదని, సహనంతో వివరించాలని సద్బోధ చేస్తున్నారు శ్రీ బద్దెన గారు. చిన్న పద్యంలో 8 సార్లు డకారం ప్రయోగించి మంచి సందేశాన్ని ఇస్తూ మనల్ని ఆనందపరిచారు కవి గారు. పోతన గారి అడిగదనని కడువడిగను అడిగినతను మగుడ నుడవడని అన్న పద్యం గుర్తుకొస్తోంది కదా. ఈ పద్యాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.